జ్యోతిష్ట నిష్ణాతులకు అందరికీ స్వాగతం. ఈ వీడియోలో రాశి చక్రంలోని 12 భావాలకు ఎలా విభజించారు అనే విషయాన్ని ఇక్కడ వివరణ చేస్తున్నాను. అలాగే వీరి యొక్క స్వభావాలు ఎన్ని రకాలుగా విభజించారు అనే విషయాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మన గడియారంలో ఉండే 12 గంటలు 360 నిమిషాలు అవుతుంది కదా. అలాగే 360 నిమిషాలను ఒక్కొక్క గంటకు 30 నిమిషాలు చొప్పున విభజించేట్టుగా ఆ రాశులను కూడా ఒక్కొక్క రాశికి 30 డిగ్రీల సమయాన్ని కేటాయించారన్నమాట. మొదటి రాశి మేషరాశికి 0 నుంచి 30 డిగ్రీల వరకు వస్తుంది. రెండవ రాశి 30 డిగ్రీల నుంచి 60 డిగ్రీల వరకు వస్తుంది. మిథున రాశి మూడవ రాశి 60 డిగ్రీల నుంచి 90 డిగ్రీల వరకు విభజించారు. అలాగే కర్కాటక రాశి 90 డిగ్రీల నుంచి 120 డిగ్రీల వరకు ఉంటుంది. సింహరాశి 120 డిగ్రీల నుంచి 150 డిగ్రీల వరకు ఉంటుంది. కన్యా రాశి 150 నుంచి 180 డిగ్రీల వరకు ఉంటుంది. తులారాశి 180 డిగ్రీల నుంచి 210 డిగ్రీల వరకు ఉంటుంది. వృశ్చిక రాశి 8వ రాశి, ఇది 210 డిగ్రీల నుంచి 240 డిగ్రీల వరకు ఉంటుంది. అలాగే 9వ రాశి అయిన ధనుస్సు రాశి 240 నుంచి 270 డిగ్రీల వరకు ఉంటుంది. అలాగే మకర రాశి 270 నుంచి 300 వరకు ఉంటుంది. అలాగే కుంభరాశి 300 డిగ్రీల నుంచి 330 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ మీనరాశి 330 నుంచి 360 డిగ్రీలు ఉంటుంది. అంటే మొత్తం 360 డిగ్రీలైనా 360 నిమిషాలైనా ఒకే రకంగా తీసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ నిమిషాల కింద కాకుండా డిగ్రీల కింద చూపిస్తారు ఈ బచక్రంలోని ఒక్కొక్క రాశికి సంబంధించిన సమయాన్ని. అలాగే ఈ రాశిని, ఈ 12 రాశులను మేషరాశి నుంచి వరుసగా చర, స్థిర, ద్విస్వ రాశులుగా విభజించారు. ఇక్కడ మేషము, కర్కాటకము, తుల మరియు మకర రాశులను చర రాశులుగాను, అలాగే వృషభము, సింహము, వృశ్చికము, కుంభరాశులను స్థిర రాశులుగాను, అలాగే ఈ 4 కోణాల్లో ఉన్న 4 రాశులను మిథునము, కన్య, ధనుస్సు, మీనము, ఈ 4 రాశులను ద్విస్వభావ రాశులుగా విభజించారు. చరరాశులు ఏందన్న గ్రహాలు చురుకుదనము, చంచలత్వము, అస్థిరత్వము, డ్యూయల్ నేచర్తో ఉంటాయి, కలిగే లక్షణాలు కలిగి ఉంటాయి. స్థిర రాశులన్నీ కూడా స్థిర స్వభావాన్ని కలిగి స్థిరంగా దృఢంగానే ఉంటాయి. అలాగే ద్విస్వభావ రాశుల్లో ఉండే గ్రహాలు డ్యూయల్ నేచర్తో ఒక స్థిరత్వాన్ని లేకుండా ఈ పని చేద్దామా ఆ పని చేద్దామా అనే ఆలోచనతో డ్యూయల్ నేచర్తో గోడ మీద పిల్లలాగా కొంతసేపు అటువైపు కొంతసేపు ఇటువైపు అలా తిరగాలి మనస్తత్వం కలిగి ఉంటారు. కాబట్టి స్థిరరాశుల ద్విస్వభావ రాశుల వారికి డ్యూయల్ నేచర్ ఉంటుంది. స్థిరరాశుల వారికి స్థిరత్వమైన నేచర్ ఉంటుంది. ఒకే రకంగా వాళ్ళు స్వభావం కూడా తిరిగిన స్వభావం తక్కువగా ఉంటుంది. అలాగే చరరాశుల వారికి ముఖ్యంగా అనగా మేషము, కర్కాటకము, తుల, మకర రాశి వారికి ఎప్పుడు తిరిగిన స్వభావం ఉండడం యొక్క ఎప్పుడు స్థిరత్వం లేకుండా ఓ పని చేయాలన్నా కూడా, ఏ పనిలో చేయాలన్నా కూడా స్థిరత్వం లేకుండా రకరకాల ఉద్యోగాలు మారడం కానీ, రకరకాల వృత్తులు మారడం కానీ, రకరకాల ప్లేసులు మారడం కానీ, ఇలాగా ఏ వస్తువు కొన్నా కూడా వస్తువు ఎక్కువ కాలం దాన్ని ఉపయోగించకుండా మళ్ళీ దాన్ని మార్చి ఇంకో వస్తువు కొనడం, ఇలా చేయడం అనేది ఈ చరరాశి స్వభావం అవుతున్నాయి అన్నమాట. ఈ స్థిరరాశుల వారు ఒకటే దానికి స్టిక్ అనే జీవితాంతం చాలా వరకు స్థిరంగానే ఉండాలనే ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. ద్విస్వభావ రాశుల వాళ్ళు అలా కాకుండా 2 రకాలుగా వాళ్ళ యొక్క మనస్తత్వం ఉంటుంది. ఈ రకంగా మనుషుల యొక్క లక్షణాలను వివరించడం కొరకై ఈ రాశులను ఈ విధంగా చర, స్థిర, ద్విస్వభావ రాశులుగా విభజించడం జరిగింది. ఆయా రాష్ట్ర జాతకులు జన్మలగ్నాలు అయితే వారి వ్యక్తిత్వ లక్షణాలు లేక ప్రవర్తనలు చర, స్థిర, ద్విస్వభావ గుణాలకు అనుగుణంగా ఉంటాయి. ఆయా రాశులు జాతులకు రాశి చక్రాల్లో చంద్రుని యొక్క స్థితిని బట్టి వారి యొక్క మనస్తత్వం కూడా ఆ రకంగానే ఉంటుంది. ఈ రకంగా ఈ వీడియోలో రాశుల యొక్క ఎన్ని డిగ్రీలుగా విభజించారు అనేది, వీరి యొక్క ఎన్ని భావాలుగా చర, స్థిర, ద్విస్వభావ రాశులుగా ఈ 12 రాశులను విభజించిన విషయాన్ని వివరించడం జరిగింది.